శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 287 అధ్యాయాలు పూర్తి చేసి 288వ అధ్యాయంలోని 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 9వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. భార్యాం పుత్రవతీం వృద్ధాం లాలితాం పుత్రవత్సలాం జ్ఞాత్వా ప్రజహి కాలేన పరార్థమనుదృశ్య చ. పుత్రులు కని పెద్ద చేస్తుంది తల్లి. పుత్రులు ఆమెని లాలిస్తారు. ఆమె పెద్ద అయిన తర్వాత ఆమెకు పుత్రవాత్సల్యం ఉంది. ఈ విషయం తెలుసుకొని మోక్షం దృష్టిలో పెట్టుకొని తగిన సమయంలో ఆమెను విడిచిపెట్టు. సాపచ్చో నిరపచ్చో వా ముక్తశ్చర యథా సుఖం ఇంద్రియైరింద్రియార్థాన్ త్వం అనుభూయ యథావిధి కృత కౌతూహలస్తేషు ముక్తశ్చర యథా సుఖం. ఇంద్రియాలతో విషయానుభవం పొంది సంతానం ఉన్నా లేకపోయినా సరే విషయాసక్తి విడిచి యథాసుఖంగా ముక్తిని పొందు. ఉపపత్యోపలబ్ధేషు లోకేషు చ సమోభవ. భగవంతుని యొక్క దయతో ఏదైతే లభిస్తుందో అటువంటి పదార్థాల మీద సమబుద్ధి కలిగి మోక్షాన్ని పొందు. అయ్యో ఇది బాగలేదే ఇది బాగుంది అన్నది కాకుండా ఏది లభిస్తే అది దాన్ని తిను. భగవంతుడు ఇచ్చాది. ఏష తావత్ సమాసేన తవ సంకీర్తతో మయా మోక్షార్థో విస్తరేనాథ భూయో వక్షామి తస్సును. ఇప్పుడు నేను సంక్షిప్తంగా మోక్షం గురించి చెప్పాను, మళ్ళీ విస్తరించి చెప్తా విను. ముక్తావీత భయాలోకే చరంతి సుఖినో నరా సక్తభావా వినశ్యంతి నరాస్తత్ర న సంశయ ఆహార సంఖ్యాశ్చేవా తథా కీట పిపీలిక అసక్తా సుఖినో లోకే సక్తాశ్చైవ వినాశినః. ముక్త పురుషులు నిర్భయంగా సుఖంగా లోకంలో సంచరిస్తారు. విషయాసక్త చిత్తులు ఆహార సంపాదన ప్రయత్నంలో పురుగుల్లాగా చీమల్లాగా నశిస్తారు. ఆసక్తి లేని వారు సుఖపడతారు, ఆసక్తి గల వారు నశిస్తారు. ఇందులో సందేహం లేదు. స్వజనే నచతే చింత కర్తవ్యా మోక్షబుద్ధిన ఇమే మయా వినా భూతా భవిష్యంతి కథం స్వితి. నేను లేకపోతే వీరంతా ఏమవుతారు అని మోక్షబుద్ధి గల నీవు నీ వారి విషయంలో ఆలోచించాల్సిన పని లేదు. స్వయముత్తజ్యతే జంతు స్వయమేవ వివర్ధతే సుఖదుఃఖే తదా మృత్యుం స్వయమేవ అధిగచ్చతి. ప్రతి ప్రాణి తానే పుడుతుంది, తానే పెరుగుతుంది.
సుఖ దుఃఖాన్ని మృత్యువుని కూడా తానే పొందుతుంది. భోజనాచ్ఛాదనే చైవ మాత్రాపిత్రా చ సంగ్రహం స్వకృతేనాధిగచ్చంతి లోకేనాశ్చకృతం పురా. ఎవరెవరి పూర్వ కర్మానుసారం కానీ, భోజనం కానీ, వస్త్రాలు కానీ, తల్లిదండ్రుల సంపాదన కానీ, ఇవన్నీ కూడా కలిగేది పూర్వ కర్మానుసారంగానే. తాను చేసిన కర్మను దాటి ఏమీ పొందలేడు. ధాత్రా విహిత భక్షాని సర్వభూతాని మేదినీం లోకే విపరిధావంతి రక్షితాని స్వకర్మభి. ప్రతి ప్రాణి కూడా తాను ఆచరించిన కర్మలతో సురక్షితుడై భూమి అంతా తిరుగుతాడు. వారి ప్రారబ్ధానుసారంగా బ్రహ్మ ఏర్పాటు చేసిన ఆహారం లభిస్తుంది. స్వయం మృత్పిండ భూతస్య పరతంత్రస్య సర్వదా కో హేతు స్వజనం పోష్టుం రక్షితుం వా దృఢాత్మనః. తాను స్వయంగా నట్టి ముద్ద, పరతంత్రుడు, దృఢ మనస్సు లేనివాడు, తన వారిని రక్షించడానికి, పోషించడానికి చింత అనవసరం. స్వజనం హి యథా మృత్యు హంతేన తవ పశ్యత కృతోపి యత్నే మహతి తత్ర బోధవ్యమాత్మన. నువ్వు నీ వారిని రక్షించాలని ఎంత ప్రయత్నం చేసినా మృత్యువు నువ్వు చూస్తుండగానే చంపేస్తుంది. అప్పుడు నీ శక్తిని గురించి నువ్వు ఆలోచించుకోవాలి. జీవింతమపి చైవీనాం భరణే రక్షణే తథా సమాస్తే పరిత్యజ్య పశ్చాదపు మరిష్యసి. ఒకవేళ తల్లిదండ్రులు బ్రతికి ఉన్నా వారిని పోషించడం, రక్షించడం పూర్తి కాకుండానే నువ్వు ఒక్కొక్కప్పుడు చనిపోతావు. యథామృతంచ స్వజనం న జ్ఞాస్యసి కదాచన సుఖితం దుఃఖితం వాపి నను బోధవ్యం ఆత్మన. మరణించాక నీ వాళ్ళు పరలోకంలో సుఖపడుతున్నారో దుఃఖపడుతున్నారో నీకు తెలియదు. ఈ విషయం కాస్త ఆలోచించు. మృతేవా త్వయి జీవేవా యథా పోక్షతి వైజన సుకృతం స్వకృతం నను బుద్ధైవ కర్తవ్యం హితమాత్మన. నువ్వు మరణించినా జీవించినా నీ వాళ్ళు తమ కర్మలను అనుసరించే ఫలితాన్ని అనుభవిస్తున్నారు కదా. ఇది తెలిసిన నీవు కూడా నీకు హితం చేసుకోవాలి. రేపు మనం 24వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.